మీరు జాబ్ మేళా ఇక్కడే పెడతారు. మీరు వచ్చి మీ సమర్థత ప్రతిభని బట్టి మీరు ఉద్యోగాలు ఇక్కడే సెలెక్ట్ అయ్యేలాగా మీరు ఎన్నుకోబోయేలాగా బాధ్యత కూడా తీసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు. ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. నాకు కనీసం ఒక్క 2 నెలలు ఒక క్వార్టర్ సమయం కావాలంటే, కనీసం క్వార్టర్ అంటే గత ప్రభుత్వం క్వార్టర్ కాదు, బ్యాంక్ క్వార్టర్ అంటే 3 నెలలు. ఆ మందు ఇంకా అమ్ముతున్నారా వాళ్ళు? ఇంకా అమ్ముతున్నారు. అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రబాబు గారిని అడగలిగిన పరిస్థితి. ఇంకా వాళ్ళు మందు అమ్ముతున్నట్టున్నారు కదా. ఇంకా అంటే మరి ఏదో కొత్త మధ్య విధానం తీసుకొచ్చే వరకు తప్పదనుకుంటాం. దొరకట్లేదండి. సరే, ఈ లోపు దయచేసి ఎవరన్నా తాగాలని మైండ్ సెట్తో ఉంటే దయచేసి దాన్ని ఆరోగ్యాలు కాపాడుకొని తాకండి. అదొకటి నా విన్నపం. అలాగే మీకు అందుబాటులో ఉండేలాగా నేను నిరంతరం రావడానికి ఒకేసారి నా మీద అందరం మీద పడిపోతే కష్టమైపోతుంది. అందుకని కొంచెం పెద్ద స్థలమే తీసుకున్నాను. మీరు రాకపోకలకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా భారతదేశం మొత్తం జనసేన 21 సీట్లు గెలిస్తే భారతదేశం అంతా ఎలా చూసిందో పిఠాపురం అభివృద్ధి భారతదేశానికి ఒక మోడల్ లాగా అయ్యేలా. ఒక్కళ్ళు కాదు ఇక్కడ నేను ఒక్కనే కాదు, పెద్దల వర్మ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, ప్రతి మండలానికి ఉన్న మన జనసేన నాయకులు ఉన్నారు, ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు. మీరు దమ్ముండి ఇక్కడే పిఠాపురంలో వచ్చిన మెజారిటీతో ఈ అబ్బాయి గెలిచేశాడు. దాదాపు 70 ఇక్కడే 1,00,000 ఓట్లు వచ్చేసిన అబ్బాయి.